జై శ్రీమన్నారాయణ. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేసిన వారికి, ఈ వ్రత కథను విన్నవారికి, చెప్పిన వారికి దీని ఫలితము వలన కోర్కెలు తీరి స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. మీరు కూడా ఈ కథను శ్రద్ధగా వినండి. శ్రీ సత్యనారాయణ స్వామి అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఈ వ్రత కథను చెప్పినందుకు చెప్పినటువంటి పుణ్యం మీ ఖాతాలో ఆ భగవానుడు, ఆ స్వామి వేస్తారు. దీనివలన మీరు కుటుంబం అంతా సౌఖ్యంగా ఉండి, సుఖ సంతోషాలతో ఉండి చివరకు స్వర్గాన్ని అధిరోహిస్తారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ సత్యనారాయణ వ్రత కథ ప్రథమ అధ్యాయము ప్రారంభము. పూర్వం ఒకప్పుడు శౌనకాది మహామునులు కొందరు నైమిషారణ్యమున కూడియున్నవారై సూతమునిని చూచి ఇట్లడిగిరి: ఏ వ్రతము చేసినా, ఏ తపస్సు చేసినా కోరిన ఫలములు సిద్ధించును, అట్టి దానిని తెలుపుమని మహామునులు సూతముని వారిని కోరిరి. అందులకు సూత మహాముని: ఓ మునులారా, పూర్వమొకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును ఇదే విధముగా కోరగా శ్రీహరి ఆనతిచ్చిన విషయమును మీకు తెలిపెదను, శ్రద్ధగా వినండి అని ఇట్లు చెప్పదొడంగెను. పూర్వమొకప్పుడు నారద మహాముని సకల లోకములు తిరుగుచూ మార్గదేశమున భూలోకమునకు వచ్చెను. నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములను చూచి వీరికి ఈ కష్టములు ఎట్లు తొలగను అని ఆలోచించుచూ విష్ణులోకమునకు వెళ్ళెను. నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుండును, తెల్లని శరీర ఛాయ గలవాడును, శంఖము, చక్రము, గద, పద్మము మొదలగు అలంకారములు గలవాడును అగు శ్రీహరిని చూచి ప్రార్థించెను. మనస్సుతో ఊహించుటకు గాని, వాక్కుతో వివరించి చెప్పుటకు గాని శక్యము గాని అతీతమైన రూపము గలవాడా, ఆది మధ్యాంత రహిత, నిర్గుణుడవయ్యు, సుగుణాత్ముడవైనటువంటియు, ఆది పురుషుడవైనటువంటియు, భక్తుల బాధలు తొలగించునట్టి శ్రీమన్నారాయణుడా, నీకు భక్తితో నమస్కరించుచున్నాను. శ్రీహరి ఆ స్తోత్రమును విని నారద మహామునితో ఇట్లనెను: ఓ నారద మహాముని, నీవు వచ్చిన కారణము ఏమిటి? నీ కోరిక తీర్చెదను, చెప్పుము అనెను. నారదుడు శ్రీ మహావిష్ణువును చూచి: జగద్రక్షక, భూలోకమున మానవులు నానా యోనులయందు పుట్టుచు నానావిధ కష్టములు అనుభవించుచున్నారు. వారలకు ఆ కష్టములు ఎట్లు తొలగను? అందుకేదైనా ఉపాయము తెలిపి అనుగ్రహింపండి అని ప్రార్థించెను. అందులకు శ్రీహరి ఇట్లు చెప్పదొడంగెను: నారద మహాముని, నీవు లోకహితార్థమై చక్కని విషయము అడిగితివి. అందులకు ఒక వ్రతము గలదు, అది సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకల ఐశ్వర్యములు పొందినవారై పరమున మోక్షమును పొందుదురు. అది విని నారదుడు ఇట్లు అడుగుచున్నాడు: ఓ దామోదర, ఆ వ్రతము ఆచరించుట వలన ఏమి ఫలితము కలుగును? ఆ వ్రతం ఎటుల ఆచరించవలేను? దానిని ఇదివరలో ఎవరు ఆచరించిరి? అది అంతయు సవిస్తరముగా ఎరింగింపుమని కోరెను. అందులకు శ్రీహరి ఇట్లు చెప్పదొడంగెను: సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణము చేయును, సకల ఐశ్వర్యములు కలుగజేయును, సంతానము కలుగును, సర్వత్రా జయప్రదముగా నుండును. ఈ వ్రతము వైశాఖ మాసమందు గాని, మాఘమాసమందు గాని, కార్తీక మాసమందు గాని, ఒక శుభదినంబున గాని ఆచరించవలయును. కష్టములు సంభవించినప్పుడును, దరిద్రముతో బాధపడుతున్నప్పుడును ఈ వ్రతము చేయటం మంచిది. ఏదైనా వివాదము కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినచో అట్టి వివాదము తప్పక జయము కలుగును. నారద మహాముని, ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరమునకు ఒక మారైనను చేయవచ్చును. ఎవరి శక్త్యానుసారము వారు చేయవచ్చును. సత్యనారాయణ వ్రతము పౌర్ణమి తిథి యందు గాని, ఏకాదశి నాడు గాని, రవి సంక్రమ దినమున గాని చేయవలెను. సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములను నెరవేర్చుకుని స్నాన సంధ్యానుష్ఠానములు యథాప్రకారము నిర్వర్తించుకుని శుచి నిశ్చల భక్తితో దేవాది దేవ శ్రీ సత్యనారాయణ ప్రభు, నీ అనుగ్రహము పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించుచున్నాను అని తన మనస్సున స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం చేయవలెను. ఆ విధముగా సంకల్పము చేసి మధ్యాహ్న కాలమున కూడా కర్మానుష్ఠానములను నెరవేర్చుకుని సాయంకాలము మరలా స్నానము చేసి రాత్రి ప్రారంభకాలమున ఈ వ్రతమును ఆచరింపవలెను. పూజాస్థలమును గోమయముతో అలికి శుద్ధి చేసి
వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రములను పరచి దానిపై బియ్యము పోసి దానిపై కలశమును ఉంచవలెను. కలశమును వెండితో గాని రాగితో గాని తుదకు ఇత్తడి లేదా మట్టితో గాని చేయవలెను. లోభత్వము చేయరాదు. యథాశక్తిగా అన్నియు ఆచరించవలెను. ఆ కలశము మీద మరలా క్రొత్త వస్త్రము పరచవలెను. నూతన వస్త్రముల మీద సత్యనారాయణ ప్రతిమను ఉంచవలెను. ఆ ప్రతిమను ఒక కర్షము బంగారముతో గాని అర్ధకర్షము బంగారముతో గాని లేదా తుదకు పావు కర్షము బంగారముతోనైనా చేయించి పంచామృతములతో అభిషేకము గావించి మండపముగా ఉంచవలెను. ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలెను. తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతిని, సూర్యుడు మొదలగు నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవత ప్రత్యేది దేవతలతో సహా పూజించవలెను. మొదట కలశమున వరుణదేవుని పూజ చేయవలెను. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలను కలశమునకు ఉత్తరమున మంత్రములతో ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయవలెను. తరువాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిక్కులందు ప్రతిష్ఠించి పూజ చేయవలెను. పిదప సత్యనారాయణ స్వామిని కలశం మీద పూజ చేయవలెను. 4 వర్ణముల వారును స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతము ఆచరించవలెను. భక్తులు బ్రాహ్మణులు కానివారు పౌరాణికముగానే వ్రతము ఆచరించవలెను. తుదకు ఏ దినమునైనను సాయంకాలము ఈ వ్రతమును ఆచరించవలెను. వ్రతమును చేయువారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలెను. అరటిపండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యము నూక, చక్కెర లేనిచో బెల్లము, ఇవి అన్నీయు సమానముగా అనగా షేరుంపావు చెప్పున చేర్చి ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదన చేయవలెను. ఆ విధముగా నైవేద్యములు జరిపించి పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాదులతోడను బ్రాహ్మణులతోడను కలిపి భోజనము చేయవలెను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాదికములను జరిగించవలెను. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్టకామితార్థములను బడయుటకు మిక్కిలి సులభమైన మార్గము. ఇది ప్రథమ అధ్యాయము సమాప్తము. ద్వితీయ అధ్యాయము ప్రారంభము. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథ చెప్పుచున్నాను వినండి. పూర్వము కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిగులు దరిద్రుడొకటిచే అన్నవస్త్రములు లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇల్లును తిరుగుచుండెడివాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టములను అనుభవించుట చూసి తానును ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును పొందినవాడై ఆ బీద బ్రాహ్మణునకు ఎదురుగా పోయి, ఓయి బ్రాహ్మణుడా, నీవు వేద విదుండవై ఉండియు ఇట్లు దరిద్రము అనుభవించుచు తిరుగుచుంటివేమి అని అడిగాను. ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటనచే జీవించుచున్నాను, చాలా కష్టములు పడుచున్నాను. నా దరిద్రము పోవుటకేమైనా ఉపాయము చెప్పుమని ఆ బ్రాహ్మణుని అడిగాను. బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు. ఆ సత్యదేవుని సేవించినచో నీ కష్టములెల్లా తొలగిపోవును. ఆ సత్యనారాయణ వ్రతమును ఆచరింపుము. ఆ విధముగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమును ఆచరించి విధానము కూడా చెప్పి అక్కడనే అదృశ్యుడాయాడు. అది విని బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతమును రేపు చేసేదనని తన మనస్సులో సంకల్పించుకొని ఆ రాత్రి ఉత్సాహము వలన నిద్ర రాకపోగా ఎట్లో కాలము గడిపి మరునాడు ప్రాతకాలమున లేచి నిత్యకృత్యములు నెరవేర్చుకునివాడై ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతము చేయుదునని తన మనస్సును మరలా సంకల్పించుకుని భిక్షాటనమునకు బయలుదేరెను. ఆ దినమున ఆ బ్రాహ్మణునకు చాలా ద్రవ్యము లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధుమిత్రులను పిలుచుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతము ఆచరించెను. ఆ వ్రతము యొక్క ప్రభావము వలన ఆ బ్రాహ్మణుడికి సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందినవాడై చాలా సంతోషించెను. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసమును విడువక సత్యనారాయణ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచుండెను. ఈ విధముగా
ప్రతి మాసము సత్యనారాయణ వ్రతము చేయుచుండుట వలన బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడగుటయే గాక సకల పాపముల నుండి విముక్తి పొందినవాడై అంత్యమున మోక్షము పొందెను. ఈ వ్రతమును ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుని వలనే సకల దుఃఖముల నుండి విముక్తి పొందినవారై సుఖముగా నుందురు. ఓ మునులారా, ఆ విధముగా శ్రీహరి నారదునకు చెప్పిన ఈ వ్రతమును ఇప్పుడు మీకు తెలిపితిని అని సూతుల వారు చెప్పిరి. మరలా ఆ మునులు సూతుల వారితో ఇట్లనిరి, ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణుని వలన విని ఎవరి వ్రతము చేసిరో అది అంతయు సవిస్తరముగా తెలుపుమని కోరిరి. సూతుల వారు ఇట్లు చెప్పుచున్నారు, ఓ మునులారా, ఆ వ్రతము ఎవరెవరిచే చేయబడినదో చెప్పుచున్నాను వినుడు. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేయుచుండెను. బంధువులు స్వజనులు వచ్చి ఆనందముతో వ్రత కథ వినుచుండిరి. ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా కట్టెలు అమ్ముకొని జీవించువాడు ఒకడు వచ్చి కట్టెల కావడి వీధిలో నుంచి లోపలకు వచ్చి ఆ వ్రతము చూచెను. కట్టెలు నమ్ము అతడు మిగుల ఆకలి దప్పులతో నుండియు బ్రాహ్మణుడు చేయుచున్నదంతయు చూచి, ఓ మహాత్మా, మీరు చేయుచున్న వ్రతమేమి? ఈ వ్రతమును చేసిన ఏమి ఫలితము వచ్చును? దయతో విషయమంతయు సవిస్తరముగా తెలుపుడని ప్రార్థించెను. ఓయి, ఇది సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యములు కలుగును. ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా కట్టెలమ్మువాడు మిగుల సంతోషించి దాహము తీసుకొని ప్రసాదమును గ్రహించి భోజనము చేసిన పిమ్మట ఇంటికి వెళ్ళిపోయెను. కట్టెలమ్మునాతడు సత్యనారాయణ వ్రతము చేయుటకు నిశ్చయించుకొని మరునాడు పుల్లల కావిడి భుజముపై పెట్టుకొని ఈ దినము ఈ పుల్లలు అమ్మిన ధనము వెచ్చించి సత్యనారాయణ వ్రతము చేసేదనని సంకల్పించుకొని పట్టణంలోనికి బయలుదేరెను. కట్టెలమ్ము అతడు ఆ దినము ధనవంతులున్న వీధికి పోయి అమ్మగా కట్టెల కావడికి పూర్వదినము కంటే రెట్టింపు ధనము వచ్చెను. అందులోకి అతడు మిగులు సంతోషించి అరటిపండ్లు, చక్కెర, నేయి, పాలు, గోధుమ నూక మొదలుగున్నవి తీసుకుని ఇంటికి చేరెను. తరువాత అతడు తన బంధుమిత్రాదులను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ వ్రతము ఆచరించెను. ఆ వ్రత ప్రభావము వలన అతడు ధనమును, పుత్రులను, పుత్రికలను, సంతోషమును పొంది జీవిత కాలమంతయు సకల సుఖములు అనుభవించి అంతమున స్వర్గలోకమును పొందెను. ఇది ద్వితీయ అధ్యాయము సమాప్తము. తృతీయ అధ్యాయము ప్రారంభము. ఓ మునిశ్రేష్ఠులారా, ఇంకొక కథ చెప్పెదను వినుడు. పూర్వము ఉల్కాముఖుడను ఒక రాజు కలడు. అతడు ఇంద్రియములను జయించినవాడు, సత్యవంతుడు. అతడు ప్రతిదినము దేవాలయమునకు పోవచ్చు బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి సంతోషపెట్టుచుండెను. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలది. ఆ దంపతులు ఒకనాడు భద్రశీల నదీ తీరమున సత్యనారాయణ వ్రతము ఆచరించిరి. ఆ రాజు ఇట్లు వ్రతము చేయుచుండగా సాధువను ఒక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారమునకై ఆ మార్గమున పోవచ్చు రాజు చేయుచున్న వ్రతమును చూచి తన పడవను ఒడ్డునకు పట్టించి రాజు యొద్దకు పోయి ఇట్లు అడిగెను, ఓ రాజా, నీవిప్పుడు చేయుచున్న వ్రతము సవిస్తరముగా నాకు తెలుపగోరుచున్నాను, దయతో నాకు చెప్పుము అని కోరెను. వైశ్యుడు అట్లు అడుగగా రాజు ఇట్లు చెప్పెను, ఓయి, పుత్రులను పొందుటకై మేము శ్రీ సత్యనారాయణ వ్రతము చేయుచున్నాము అని చెప్పి ఆ వ్రతమాచరించే విధానము కూడా తెలిపెను. వైశ్యుడు రాజు చెప్పినదంతయు విని, ఓ రాజా, నాకు సంతానము లేదు కనుక నేనును ఈ వ్రతము ఆచరించి సంతానము పడయుదును అని పలికెను. పిదప ఆ వైశ్యుడు తన వ్యాపారము పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామము చేరుకొనినవాడై సత్యనారాయణ వ్రత ప్రభావమును తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె వినుచుండగా, నాకు సంతానము కలిగినచో ఈ వ్రతమును తప్పక ఆచరించెదను అని ప్రతిజ్ఞ చేసెను. ఒక దినమున లీలావతి ధర్మపరాయణయై భర్తతో సుఖించి గర్భవతి అయి 10వ మాసమున ఒక కుమార్తెను గనెను. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుచున్నారు. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానము అగుచుండెను. అప్పుడు లీలావతి భర్తను చూచి
నాథ, మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ వ్రతము చేసేదనని ప్రతిజ్ఞ చేసితిరి కదా. మనకు సంతానము కలిగినది కనుక వ్రతము చేయుడు అని అనెను. అందులకు అతడు, అమ్మాయి వివాహము కాలములో వ్రతము చేసేదను అని అప్పటికి ఆమెకు సమాధానము చెప్పి వ్యాపారమునకై పట్టణములోనికి పోయెను. తరువాత కొంతకాలమునకు కళావతికి యుక్త వయస్సు వచ్చుట చూచి ఒక దూతను పిలిచి, నీవు పోయి అమ్మాయికి తగిన వరుని వెతికి చూచి తీసుకురమ్మని చెప్పి పంపెను. సాధువు అను వైశ్యుడు అట్లు చెప్పగా ఆ దూత వెంటనే కాంచన నగరమునకు పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూచి తీసుకువచ్చెను. అతడు అన్ని విధముల తన కుమార్తెకు తగినవాడుగా నుండుట చూచి సాధువు వైశ్యకుమారునకు తన కుమార్తె అయిన కళావతిని ఇచ్చి మహావైభవముగా పెండ్లి చేసెను. ఆనందంలో నుండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ వ్రతం విషయము మరిచిపోయెను. అందులకు శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపం వచ్చెను. అప్పుడు వ్యాపారమున బహు నిపుణుడైన ఆ వైశ్యుడు అల్లునితో కూడా వ్యాపార నిమిత్తము బయలుదేరి సముద్ర తీరమున గల రత్నసానుపురమునకు పోయెను. ఆ రత్నసానుపురమును చంద్రకేతు అను మహారాజు పరిపాలించుచుండెను. సాధువు తన వ్రతము చేయకుండుట చూచి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడై అతనిని శపించెను. వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగునుగాక అని శపించెను. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారము నుండి కొంత ధనము అపహరించి ఆ వర్తకులున్న చోటికి చేరుకొనిరి. రాజభటులు ఆ దొంగలను పట్టుకొనుటకు నలుమూలలా వెతుకుచూ తమ దగ్గరకు వచ్చుచుండుట చూచి ఆ దొంగలు ఆ ధనమును ఆ వర్తకుల చెంత వదిలి పారిపోయిరి. రాజభటులు ధనము అక్కడ యుండుట చూచి ఆ వైశ్యులే దొంగలని నిశ్చయించి వారిని కట్టి రాజు దగ్గరకు తీసుకొని పోయిరి. భటులు రాజును చూచి, ప్రభు, ధనముతో కూడా చోరులను పట్టి తీసుకుని వచ్చితిమి, విచారించి తగిన శిక్ష విధింపుడు అని విన్నవించిరి. రాజు ఏమీయూ విచారింపకనే వీరిని తీసుకుని పోయి కారాగృహమునందు ఉంచుడని ఆజ్ఞాపించెను. భటులు వైశ్యులను తీసుకుని పోయి కారాగృహమును బంధించిరి. ఎంత ప్రార్థించినను వారి మాట వినువారెవరునూ లేకపోయిరి. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవయందున్న ధనమంతయు తన అధీనమున గావించుకొనెను. మరియు సత్యనారాయణ స్వామి శాపము వలన ఆ వైశ్యుని యొక్క భార్యయు కుమార్తెయు అనేక కష్టములు పాలైరి. వారి గృహమందున్న ధనమంతయు చోరులు అపహరించుకొని పోయిరి. మరియు లీలావతికి రోగము వచ్చెను. మనోవిచారములు అధికమయ్యెను. తినుటకు తిండి అయినను లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకొని బ్రతుకుచుండిరి. కళావతియు అన్నము లేక తిరుగుచుండెను. ఆమె ఒక దినమున ఆకలిగా నుండి ఒక బ్రాహ్మణుని ఇల్లు చేరుకొనెను. ఆ దినము బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతము జరుగుచుండుట చూచి కళావతి ఆ వ్రతము పూర్తియగునంత వరకు అక్కడనే యుండి ఆ వ్రతమును చూచి కథ విని స్వామిని ప్రార్థించెను. కళావతి ప్రసాదమును కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యముగా చేరుకొనెను. తల్లి కళావతిని చూచి ఇట్లనెను, అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉంటివి అని అడిగెను. అందులకు కళావతి, అమ్మ, ఒక బ్రాహ్మణుని గృహమున సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా ఆ వ్రతము పూర్తి అగునంతవరకు అక్కడనే యుండి కథ విని ప్రసాదము తీసుకొని వచ్చి తిని అని చెప్పెను. అది విని లీలావతి సంతోషించి తానును ఆ వ్రతము చేయవలనని తన మనసులో సంకల్పించెను. ఆ వైశ్యుని భార్య అయిన లీలావతి బంధువులతోడను మిత్రులతోడను కూడియున్నదై దైవభక్తితో సత్యనారాయణ వ్రతము చేసి, ప్రభు, మా అపరాధమును క్షమించి నా భర్తయు అల్లుడును సుఖముగా ఇల్లు చేరినట్లుగా అనుగ్రహింపుమని ప్రార్థించెను. లీలావతి సత్యనారాయణ వ్రతము చేయుట వలన స్వామి సంతుష్టుడై ఆ రాత్రియందు చంద్రకేతు మహారాజునకు స్వప్నమున సాక్షాత్కరించి కారాగారమున అన్యాయముగా బంధించబడి ఉన్న వైశ్యుల ఇరువురును ప్రాతకాలమునందే విడిచిపెట్టుము, వారి ధనమంతయు ఇచ్చివేయము, లేనిచో నీవు సర్వనాశనమయ్యదవు అని అదృశ్యుడయ్యను. మరునాడు సూర్యోదయమైన వెంటనే రాజు
మంత్రి పురోహితాదులను పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కల సభలోని వారందరకు చెప్పి ఆ వైశ్యులను వెంటనే బంధ విముక్తులను చేసి ఇక్కడకు తీసుకొని రండని భటులకు ఆజ్ఞాపించెను. భటులు వెంటనే పోయి వారిని చెర నుండి బయటకు తీసుకొని రాజు వద్దకు తీసుకొని వచ్చిరి. ఆ వైశ్యులు రాజునకు నమస్కరించి రాజు ఇంకనూ తమకెట్టి శిక్ష విధించును అని భయభ్రాంతులై ఉండిరి. అప్పుడు రాజు వైశ్యును చూచి, ఓయి, దైవ ప్రతికూల్యము వలన మీకు ఇట్టి దుఃఖము సంభవించెను, ఇక మీకు భయము లేదు, మిమ్ములను విడిచిపెట్టుచున్నాను అని చెప్పి రాజు వారికి క్షురాధికము చేయించి కట్టుకొనుటకు నూతన వస్త్రములను ఇచ్చి సంతోషపరిచెను. ఇంకను రాజు వారిని అనేక విధముల గౌరవించి తాను స్వాధీనము చేసుకొనిన దానికి రెట్టింపు ధనమిచ్చి సంతోషపెట్టెను. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు వారిని ఆదరముతో ఇక సుఖముగా మీరు ఇంటికి పోవచ్చును అని చెప్పెను. వైశ్యులు రాజునకు నమస్కరించి అనేక విధముల కొనియాడి తమ దారిని పోయిరి. తృతీయ అధ్యాయము సమాప్తము. చతుర్థ అధ్యాయము ప్రారంభము. పిదప ఆ వైశ్యులు త్రోవలో తీర్థయాత్రలు సేవించుచు బ్రాహ్మణులకు అనేక దానములు చేయుచు తమ నగరమునకు పోవుటకై బయలుదేరిరి. వారు సముద్రమున ఆ విధముగా కొంత దూరము ప్రయాణము చేసిన తరువాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాసు రూపము ధరించి ఆ వైశ్యుల కడకు వచ్చి, ఓ వైశ్యులారా, మీ పడవయందున్న సామానులు ఏమిటి అని అడిగెను. ఆ మాటలు విని వైశ్యులు ధనగర్వముతో నున్నవారు కావున పరిహాసముగా నవ్వుచూ, ఓ సన్యాసి, మా పడవలో ఏమున్నదో నీకెందులకు? ధనమునపహరించుటకు ఆలోచించుచుంటివా? పడవలో ఆకులు అలములు తప్ప మరేమియూ లేవు అని బదులు చెప్పిరి. ఆ సన్యాసి అది విని అట్లే అగుగాక అని చెప్పెను. ఆ విధముగా చెప్పి ఆ సన్యాసి అక్కడ నుండి వెళ్ళిపోయి కొంచెం దూరం పోయి ఒక చెట్టు కింద కూర్చుండెను. పిదప ఆ వైశ్యుడు సాధువు నిత్యకృత్యము నెరవేర్చుకుని పడవలోనికి జూచి తెల్లబోయెను. బరువు తగ్గి పడవ పైకి తేలియుండెను. ఆ వైశ్యుడు తమ పడవలో ధనముతో నున్న సంచులకు బదులు ఆకులు అలములు ఉండుట చూచి మూర్చిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని విలపించసాగాను. అప్పుడు అల్లుడు మామను చూచి, ఏడ్చుట వలన ప్రయోజనమేమున్నది? సన్యాసి శపించెను కనుక ఇట్లయినది. ఇంకా ఏమి చేసినను ఆ సన్యాసియే చేయవలెను కనుక ఆయనను ప్రార్థించుట మంచిది. అలా చేసిన ధనము లభించును అని చెప్పెను. ఆ వైశ్యుడు అల్లుని మాటలు విని పరుగున ఆ సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేసి, మహాత్మా, అజ్ఞానుడను అవివేకినై మీతో పరిహాసముగా మాట్లాడి తిని నా అపరాధము క్షమించి నన్ను రక్షింపుడు అని అనేక విధములా ప్రార్థించెను. అప్పుడు ఆ సన్యాసి ఆ వైశ్యును చూచి, ఓయి, నా వ్రతము సత్యనారాయణ వ్రతము చేయుదునని చెప్పి ఆ వ్రతము చేయకపోవుట వలననే నీకిట్టి బాధలు కలిగెను అని చెప్పెను. వైశ్యుడు ఆ సన్యాసిని చూచి, ప్రభు, ఈ లోకమంతయు నీ మాయ వలన నిండి ఉన్నది. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలరు. ఇక నేనెంతవాడను? నాపై కరుణ చూపుము. నా ధనము నాకు లభించినట్లు చేసి నన్ను రక్షింపుము అని అనేక విధముల ప్రార్థించెను. అందులకు సంతుష్టుడై స్వామి మరల ఆ పడవలో వర్తకుని ధనమంతయు ఉండునట్లు వరమిచ్చి అంతర్ధానమయ్యను. తరువాత వైశ్యుడు పడవనెక్కి చూడగా తన ధనమంతయు యథాప్రకారము ఎక్కడిదక్కడ ఉండెను. సత్యనారాయణ స్వామి అనుగ్రహము వలన తన ధనము లభించినందులకు సంతసించి స్వనగరమునకు పోవుటకు మరలా బయలుదేరెను. తరువాత వైశ్యుడు, అల్లుడా, అదే మన రత్నపురమని చెప్పి తమ రాక భార్యాపుత్రులకు తెలిపి రమ్మని దూతను పంపెను. ఆ దూత నగరమునకు పోయి లీలావతిని చూచి, అమ్మ, మీ భర్తయు అల్లుడు వచ్చియున్నారు, పడవ ఇప్పుడే చేరింది అని చెప్పెను. లీలావతి ఆ దూత మాటలు వినినదై చాలా ఆనందించి, అమ్మాయి, సత్యనారాయణ వ్రతము త్వరగా ముగించి రమ్ము, నేను పడవ దగ్గరకు పోవుచున్నాను అని కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళెను. అంతా కుమార్తె పూజ పూర్తిగానే చేసింది. కానీ తొందరలో ప్రసాదము పుచ్చుకొనుట మరచిపోయింది. అందువలన సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ధనము అల్లునితో సహా సహితముగా
రేవులోనున్న పడవను ముంచివేసెను. తీరమందున్న వారందరూ అది చూసి ఆశ్చర్యపోయిరి. వైశ్యుని భార్యయు కుమార్తెయు మిగుల దుఃఖించుచుండిరి. వారందరూ అట్లు దుఃఖించుచుండగా తల్లి తన కుమార్తెను చూచి విలపించుచు, అల్లుడా, చూచుచుండగానే నావతో కూడా మునిగిపోయితివి గదా, ఇది అంతయు శ్రీ సత్యనారాయణ స్వామి మహత్యము అని తలుచుకొనుచు కుమార్తెను కౌగిలించుకుని విలపించసాగెను. కళావతి తన భర్త చనిపోవుట చూచి అతని పాదుకలను గైకొని వాటితో సహగమనము చేయుటకు సిద్ధపడెను. వైశ్యుడు అది చూచి దుఃఖించుచు, ఇది అంతయు సత్యనారాయణ స్వామి మహత్యమే గాని వేరు కాదని నిశ్చయించుకొని, ఇక నా శక్తిని అనుసరించి ఆ స్వామిని కొలిచెదను అని నిశ్చయించుకొని అందరినీ పిలిచి తన అభిప్రాయము చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనెను. అంతా సత్యనారాయణ స్వామి వైశ్యునిపై కరుణ వహించి, ఓ వైశ్యుడా, నీ కుమార్తె ప్రసాదము భుజింపకుండగానే భర్తను చూచుటకు వచ్చినది. ఆమె ఇంటికి పోయి ప్రసాదమును తీసుకొని వచ్చినచో అంతయు శుభమగును అని చెప్పెను. ఆ విధముగా ఆకాశము నుండి వినబడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదము స్వీకరించి వచ్చెను. ఆమె తిరిగి సముద్ర తీరమునకు వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తేలియుండెను. అది చూచి అందరూ చాలా ఆనందించిరి. అప్పుడు కళావతి తండ్రిని చూచి, తండ్రి, ఇక ఆలస్యమేళ చేసెదవు, ఇంటికి పోవుదము రమ్ము అనెను. అప్పుడా వైశ్యుడు బంధుమిత్రాదులతో కలిసి అక్కడనే శ్రీ సత్యనారాయణ వ్రతమును ఆచరించి పిమ్మట సుఖముగా ఇల్లు చేరుకొనెను. తరువాత ఆ వైశ్యుడు బ్రతికి ఉన్నంతకాలము పౌర్ణమి తిథియందును రవి సంక్రమణమునందును శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును చేయుచు జీవితాంతము వరకు సకల సుఖములు అనుభవించి అంత్యమున స్వర్గమును పొందెను. ఇది చతుర్థ అధ్యాయము సమాప్తము. పంచమ అధ్యాయము. సూతమహామునిని మరలా ఇట్లు చెప్పదొడంగెను. ఓ మునీంద్రులారా, మరి ఒక కథ చెప్పెదను వినుడు. పూర్వము తుంగధ్వజుడు అను రాజు ప్రజలను కన్న తండ్రి వలె చూచుచూ రాజ్యపాలన చేయుచుండెడువాడు. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యమునకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచూ మార్గములో ఒక మారేడు చెట్టు క్రింద గొల్లలు బంధువులతో కూడుకున్నవారై వ్రతము చేయుచుండుట చూచియు మనోగర్వముచే అక్కడనున్న స్వామికి నమస్కారమైనను చేయకపోయెను. తరువాత గొల్లలు ప్రసాదము తెచ్చి రాజు ముందర యుంచి మరలా పూజాస్థలమునకు పోయి అందరూ భక్తితో ప్రసాదమును భుజించిరి. రాజు ఆ ప్రసాదమును భుజింపకనే తన నగరమునకు వెడలి పోయాడు. అందులకు సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహము వచ్చెను. అందుచేత ఆ రాజు యొక్క 9 కుమారులు చనిపోయిరి. సకల సంపదలు హరించుకుపోయెను. క్రమముగా దరిద్రము సంభవించెను. తరువాత అనేక కష్టములు సంప్రాప్తమయ్యను. ఇది అంతయు చూచి రాజు తనలో తానిట్లు తలపోసెను. ఆహా, గొల్లలు ఇచ్చినారని నీచముగా భావించి స్వామి ప్రసాదమును భక్షింప తిరస్కరించి తిని, అందుచే సత్యదేవునకు నాపై ఆగ్రహము కలుగుట వలన నాకిట్టి స్థితి కలిగినది అని ఆలోచించుకుని వెంటనే ఆ గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించెను. పిదప ఆ రాజు మరల ధనవంతుడై సకల కష్టముల నుండి విముక్తి పొందినవాడై పుత్రవంతుడై బ్రతికి ఉన్నంతకాలము సుఖముగా ఉండి అంత్యమున స్వర్గమునకు పోయినవాడయ్యాడు. మహా ప్రభావమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరింతురో, ఎవరు ఈ కథను భక్తితో విందురో వారు ధనవంతులగుటయేగాక బంధనము పొందినవాడు విముక్తిని పొందును. భయగ్రస్తునకు భయము తొలగును. సకల అభీష్టములను పొందినవారే అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందుదురు. కావున సత్యనారాయణ వ్రతము ఆచరించిన మానవుడు సర్వ విధములకు దుఃఖముల నుండి విడువబడును. కనుక శ్రీ సత్యనారాయణ వ్రతము చేయవలసిన ఆవశ్యమును, వ్రత విధానమును, ఆ వ్రతము యొక్క మహత్యమును, అందువలన లభించు ఫలితమును వివరించి తిని. కలియుగమున సత్యనారాయణ వ్రతం ప్రత్యక్ష ఫలప్రదమైనది. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడని, కొందరు సత్యదేవుడని,
పిలుచుకొందురు. సనాతనుడైన హరి కలియుగమున అనేక అవతారములు రూపములు పొంది భక్తులను కాపాడుచు వారి కోర్కెలు తీర్చుచుండెను. వ్రతము చేయుటకు శక్తి లేకున్నచో ఎవరైనా ఈ వ్రతమును చేయుచుండగా చూచినను భక్తి శ్రద్ధలతో కథను వినినను సత్యదేవుని అనుగ్రహము వలన సకల కష్టములు తొలగిపోవును, సకల సంపదలు కలుగును. జై శ్రీమన్నారాయణ.